హాయ్ నమస్కార ఆదాబ్ అభివందనం. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కి స్వాగతం సుస్వాగతం. సోమ మంగళ బుధ గురు శుక్ర శనివారాల్లో నేను అడిగే రకరకాల ప్రశ్నలకి చకచకా సమాధానం చెప్పడానికి టకటకా బజర్ నొక్కేసి చటుక్కున సమాధానం చెప్పేసి లటుక్కున ఛాంపియన్ అయిపోయి వాళ్ళు తెలుసుకోవాలంటే, అలాగే ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ లో అక్షరాల ₹1,00,000 అండ్ ద ప్రెస్టీజియస్ ట్రోఫీని అందుకునేదారో తేల్చుకోవాలంటే let's begin the charming, chasing, challenging champion. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ పార్టిసిపెంట్ కాకినాడ నుంచి సాయి శిరీష వాళ్ళ మదర్ గీత గారితో లెట్స్ వెల్కమ్. గీత గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ సాయి శిరీష. హాయ్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th. ఏ స్కూల్? ప్రగతి ఇంగ్లీష్ మీడియం స్కూల్. నీ హాబీస్ ఏంటమ్మా? డాన్సింగ్, స్టడీయింగ్ అండ్ వాచింగ్ మూవీస్. బాగా చదువుతుందా అండి? బాగా చదువుతుందండి. చెప్పకుండా చదివేస్తుందా? చెప్పక్కర్లేదండి. వెరీ గుడ్. డాన్సింగ్, ఏ డాన్స్ చేస్తుంటావు నువ్వు? వెస్టర్న్ Western. డాన్స్. శిరీష పెద్దగా ఏమవుతావు నువ్వు? సైంటిస్ట్. సైంటిస్ట్. ఏం కనిపెట్టేస్తావు సైంటిస్ట్ అయ్యి? కెమికల్ రీసెర్చ్. కెమికల్లీ రీసెర్చ్ చేస్తావు అంటే కెమిస్ట్రీ బాగా ఇష్టం అన్నమాట నీకు. మీరేం చేస్తుంటారమ్మా? నేను టీచర్, గవర్నమెంట్ టీచర్ని. ఏ క్లాసెస్ కండి? 1 to 5 ప్రైమరీ క్లాసెస్. మరి శిరీష అల్లరి చేస్తున్నట్టే కనిపిస్తుంది ఇంట్లో. చేస్తుందండి. బాగా చేస్తుందా? చేస్తుందండి. వెరీ నైస్ శిరీష, ఆల్ ది బెస్ట్ యూ. మన సెకండ్ పార్టిసిపెంట్ కరీంనగర్ నుంచి అనిల్ వాళ్ళ మదర్ రాధ గారితో. రాజు గారు నమస్తే అండి. నమస్తే. హాయ్ అనిల్. హాయ్ సార్. డార్క్ బ్లూ మంచి మ్యాచింగ్ డ్రెస్ వేసుకొచ్చావు. ఛాంపియన్ కావాలని. ఛాంపియన్ కావాలన్న కోరికతో మంచి ఛాంపియన్ కాంబినేషన్ వేసుకొచ్చావు. గుడ్. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th. ఏ స్కూల్? పరామిత హెరిటేజ్ కరీంనగర్. వెరీ గుడ్. అమ్మ మీరేం చేస్తుంటారండి? గ్రామ సర్పంచ్. వెరీ నైస్. మరి అనిల్ ఇంట్లో ఎలా ఉంటాడు? అల్లరిగా ఉంటాడు. గ్రామంలో ఎలా ఉంటాడు? మంచిగా ఉంటాడు. నైస్. అనిల్ నీ హాబీస్ ఏంటి? ప్లేయింగ్ క్రికెట్, వాచింగ్ మూవీస్, రీడింగ్ బుక్స్. ఎలాంటి సినిమాలు చూస్తావు? మాస్. మాస్. నీకు ఇష్టం హీరో ఎవరు? మహేష్ బాబు. ఓకే, మరి పెద్దగా ఏమవుతావు అనిల్? ఐఏఎస్. వెరీ నైస్ అనిల్. మరి ఆల్ ది బెస్ట్ నీకు. మన మూడో పార్టిసిపెంట్ హైదరాబాద్ నుంచి శ్రీలయ వాళ్ళ మదర్ రాధిక గారితో. రాధిక గారు నమస్తే అండి. నమస్తే అండి. హలో శ్రీలయ. హాయ్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు అమ్మా? 8th క్లాస్. ఏ స్కూల్? శ్రీ చైతన్య టెక్నో స్కూల్. వెరీ నైస్ అమ్మా. మీరేం చేస్తుంటారండి? హెచ్ఆర్ రిక్రూట్మెంట్స్ అండి. ఎందులో అండి? యుఎస్ బేస్డ్ కంపెనీ పీటీ సిస్టమ్స్ అని చెప్పి. సో ఉద్యోగాలు ఇచ్చేస్తుంటారు అందరికీ మీరు. మరి శ్రీలయ ఎలా ఉంటుంది ఇంట్లో? బాగుంటుంది. మీరు మార్కులు ఇచ్చేలా ఉంటుందా? ఎస్. అలా చేయదన్నమాట. లేదు, బాగా హెల్ప్ చేస్తుంది. ఎలాంటి హెల్ప్ చేస్తుంది మీకు? ఇంటి పనులు, వంట పనులు అన్నిట్లోనే హెల్ప్ చేస్తుంది. వాట్ ఏ హాబీస్ అమ్మా? సైక్లింగ్, రీడింగ్ బుక్స్, వాచింగ్ మూవీస్. మరి శ్రీలయ పెద్దగా ఏమవుతావు నువ్వు? IITN. తను బాగా చదివే సబ్జెక్ట్ ఏంటి? మ్యాథ్స్ అండ్ సైన్సెస్. నీకు బాగా ఇష్టం సబ్జెక్ట్ ఏంటి శ్రీలయ? బయాలజీ. మరి పెద్దగా IIT అన్నావు? ఉంది కానీ కొంచెం డాక్టర్ అయితే కష్టం. IIT కూడా కష్టమే అమ్మో. చూస్తుంటావు ఛాంపియన్ నువ్వు? మీరు చూస్తారమ్మా? టైం కుదురుతుందా మీకు? కుదిరినప్పుడు చూస్తాను. నీకు బాగా ఇష్టం రౌండ్ ఏంట్లయా? రండాజర్. శ్రీలయకి ఆల్ ది బెస్ట్ చెప్పేసి మా పేరెంట్స్ పేరెంట్కి వచ్చేసేయండి. మన నాలుగో పార్టిసిపెంట్ మహబూబ్ నగర్ నుంచి వల్లభరెడ్డి వాళ్ళ మదర్ అరుణ గారితో. అరుణ గారు నమస్తే అండి. నమస్తే సార్. హాయ్ వల్లభరెడ్డి. హాయ్ సార్. హౌ ఆర్ యూ? ఫైన్ సార్. వల్లభ అని వల్ల పేరు పెట్టారండి వల్లభకి. ఎవరిది ఐడియా? మా ఫాదర్ సార్. నైస్ వల్లభ. ఏ క్లాస్ చదువుతున్నావు? 7th సార్. ఏ స్కూల్? యూనివర్సల్ సెంటర్ స్కూల్, మహబూబ్ నగర్. వాట్ ఆర్ యువర్ హాబీస్? రీడింగ్ బుక్స్, వాచింగ్ టీవీ, ప్లేయింగ్ గేమ్స్. ఎలాంటి గేమ్స్ ఆడతావు? క్రికెట్, కబడ్డీ. మీరేం చేస్తుంటారమ్మా? సార్ నేను అడ్వకేట్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో లీగల్ ఆఫీసర్ గా చేస్తాను సార్. వల్లభ పెద్ద నువ్వు కూడా అమ్మలాగా అడ్వకేట్ అయిపోతావా? సార్. మరి ఏమవుతావు? సైంటిస్ట్. సైంటిస్ట్ అయిపోతావు. సైంటిస్ట్ నువ్వేం కనిపెడతావు? మెకానికల్ గాడ్జెట్స్. ఛాంపియన్ చూస్తుంటావా? ఎస్ సార్. వెరీ నైస్. మీరు చూస్తుంటారా అండి? రెగ్యులర్ గా చూస్తాను సార్. మరి మీకు ఇష్టం రౌండ్ ఏంటండి? రన్ రాజన్ లిటరేచర్ సార్. నీకు బాగా ఇష్టం రౌండ్ ఏంటి? రండాజర్. వెరీ గుడ్ వల్లభ, ఆల్ ది బెస్ట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన లాస్ట్ పార్టిసిపెంట్ గుంటూరు నుంచి సూర్యతేజ వాళ్ళ మదర్ పావని గారితో లెట్స్ వెల్కమ్.
పవన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ సూర్యతేజ, హాయ్ సార్. హౌ ఆర్ యూ? ఫైన్. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th క్లాస్. ఏ స్కూల్? ఫన్నా టాలెంట్. మీరేం చేస్తుంటారండి? టీచర్ సార్. ఏం టీచ్ చేస్తారండి? ప్రైమరీ. సూర్యతేజ ఎలా ఉంటాడు ఇంట్లో? యాక్టివ్ గా ఉంటాడు. బాగా అల్లరి కూడా చేస్తుంటాడా? ఆ, మరి పెద్దగా ఏమవుతావు నువ్వు? IPS ఆఫీసర్. ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని ఎందుకు అనిపించింది నీకు? ఇన్స్పిరేషన్. ఇన్స్పైర్ అయ్యావా? ఎవరిని చూసి? కిరణ్ బేడి. ఛాంపియన్ చూస్తుంటావా? నీకు బాగా ఇష్టం రౌండ్ ఏంటి? రన్ రాజా రన్. గుడ్. మీరు చూస్తారమ్మా? చూస్తాం సార్. మీకేది ఇష్టం అండి బాగా? లిటరేచర్. వెరీ నైస్ సూర్యతేజ, ఆల్ ది బెస్ట్ టు యూ. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్లు ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్ ఫెంటాస్టిక్ 5. వెల్ ఫెంటాస్టిక్ 5 లో మీ అందరినీ ఫెంటాస్టిక్ 5 క్వశ్చన్స్ అడిగేస్తాను, ఈచ్ వన్ అండ్ 4 ఆప్షన్స్ ఇస్తాను. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, ఆన్సర్ తెలియకపోతే అమ్మని అడగచ్చు, కాన్ఫిడెన్స్ లేకపోతే పాస్ చేయొచ్చు, కానీ ఆన్సర్ తప్పైతే మాత్రం -5. సాయి శ్రీష స్టాండింగ్ టాల్. సహస్రంలో 4వ వంతు అంటే ఎంత? నీ ఆప్షన్స్: A 200, B 250, C 300 and D 500. B 250. B 250. కాన్ఫిడెంటా? అమ్మ అడగాల? ఒకసారి అడుగుతా. ఒకసారి అడుగుదాం అమ్మని. ఒకసారి అమ్మ చెప్పరా? ఓకే అండి. అదే ఓకేనా? ఓకే. అమ్మ ఓకే అంటున్నారు గట్టిగా. శ్రీష ఏం చేద్దాం? ఫిక్స్. ఓకే, ఐ ఫిక్స్ ఆప్షన్ B 250 అండ్ సహస్రం అంటే ఎంత? 1000. 4వ వంతు అంటే 1/4. 1/4. Therefore 1000 by 4. 250 is the right answer and 10 points to you. Anil, రెడీయా? జామ్నగర్ సిటీ ఏ రాష్ట్రంలో ఉంది? నీ ఆప్షన్స్: A జమ్మూ కాశ్మీర్, B మహారాష్ట్ర, C గుజరాత్ అండ్ D మధ్యప్రదేశ్. పాస్. మరి అమ్మని అడగవా? ఓకే, నీకోసం ఐ పాస్ ద క్వశ్చన్, సో నో పాయింట్స్, డోంట్ వరీ. ఇప్పుడు గెస్ చేయి. జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. పాస్ చెప్పి చాలా మంచి పని చేసావు. గుజరాత్ లో ఉంది. గుజరాత్ లో వన్ ఆఫ్ ద ప్రామినెంట్ సిటీస్ లో జామ్నగర్ ఒకటి. మన వెస్టర్న్ సైడ్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీ అది. ఓకేనా? చలో శ్రీలయ, రెడీ నీ క్వశ్చన్ కి? విరించి అంటే ఎవరు? నీ ఆప్షన్స్: A బ్రహ్మ, B శివుడు, C విష్ణుమూర్తి అండ్ D వినాయకుడు. మమ్మీనాడు. మమ్మీని అడుగుతావా? మమ్మీని అడిగా మేము కూడా. శివుడు శివుడు అంటున్నారా అనుకుంటున్నారా? అనుకుంటున్నా. అమ్మ శివుడు అనుకుంటున్నారు శ్రీలయ. పాస్. ఓకే, ఐ పాస్ ద క్వశ్చన్. మరి గెస్ట్ చేయి. బ్రహ్మ. అయితే అమ్మ లేకపోతే బ్రహ్మ, అంతేనా? బ్రహ్మ ఇస్ ద రైట్ ఆన్సర్. చెప్పుంటే 10 వచ్చేవి. నెవర్ మైండ్, నెక్స్ట్ టైం బెటర్ లక్. వల్లభరెడ్డి రెడీయా? నీ క్వశ్చన్: గోదావరి నది చివరగా ఎందులో కలుస్తుంది? నీ ఆప్షన్స్: A గంగా నది, B బంగాళాఖాతం, C అరేబియా సముద్రం అండ్ D హిందూ మహాసముద్రం. ఆప్షన్ B బంగాళాఖాతం, బే ఆఫ్ బెంగాల్. ఆప్షన్ B బంగాళాఖాతం, బే ఆఫ్ బెంగాల్. సార్. అంతేనా? సార్. విజయనా? సార్. ఫస్ట్ గా సార్. మడకలేదా? అదే సార్. మదర్స్ హెల్ప్, ఇది ఒక్కటే కొంచెం స్లోగా చెప్పు. మదర్ బంగాళాఖాతం సార్, బే ఆఫ్ బెంగాల్. బంగాళాఖాతం. అమ్మ చూడు ఎంత స్టడీగా చెప్పారు బంగాళాఖాతం అని. నువ్వు కూడా చెప్పు ఒకసారి చూద్దాం. బంగాళాఖాతం. That's what you want me to freeze. So I freeze option B బంగాళాఖాతం. బంగాళాఖాతం బంగారం లాంటి రైట్ ఆన్సర్ అండ్ 10 points to you. సూర్య తేజ, చూపిస్తావా నీ తేజాన్ని? ఎస్ సార్. చలో నీ క్వశ్చన్: వీరభద్ర సింగ్ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి? నీ ఆప్షన్: A పంజాబ్, B హిమాచల్ ప్రదేశ్, C త్రిపుర అండ్ D నాగాలాండ్. మమ్మీనాడు. మమ్మీని అడుగుతావా? మేము కూడా మమ్మీని అడుగుతున్నాం. పంజాబ్. పంజాబ్ అంటూనే అనుకుంటూనే ఉన్నారు మీరు. డౌట్ గా ఉంది. డౌట్ గా ఉంది. ఏం చేద్దాం? అమ్మ డౌట్ గా ఉంది అంటున్నారు. ఆప్షన్ A పంజాబ్ ఫిక్స్. ఓకే, నువ్వు పక్కా అంటున్నావు కాబట్టి పంజాబ్ ని ఫిక్స్ చేస్తున్నాను. అండ్ సూర్యతేజ, పంజాబ్ ఇస్ రాంగ్ ఆన్సర్. పంజాబ్ ఇస్ రాంగ్ ఆన్సర్. మరి రైట్ ఆన్సర్ ఇస్ హిమాచల్ ప్రదేశ్. చలో మొత్తానికి మన ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత స్కోర్స్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు మన సెకండ్ రౌండ్, చిత్రం ద పిక్చర్. ఈ రౌండ్ లో ఏం జరుగుతుంది? పిక్చర్స్ చూపిస్తాను, క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్స్ చెప్పేస్తే కరెక్ట్ గా 10 పాయింట్స్ ఇచ్చేస్తాను, తప్పైతే -5 తీసేసుకుంటాను.
ఓకేనా? మీ అందరి కోసం చిత్రం ద పిక్చర్ లో ద ఫస్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా దీక్ష చేస్తున్న ఈ చిత్రంలోని సమర యోధుడు ఎవరు? యోధుడు అనగానే మన బజర్ ని బాధుడు చేశాడు సూర్యతేజ. యువర్ ఆన్సర్ ప్లీజ్. సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్. ఎలా చెప్పగలవు? సమరయోధుడు. సమరయోధులు చాలా మంది ఉన్నారుగా. మహాత్మా గాంధీ కూడా కావచ్చుగా. మరి ఎలా చెప్పావు? ఫేస్ ఫీచర్స్. ఇదిగో పట్టేశావుగా. ఫర్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 points to you. చలో మరి ఇప్పుడు మీ అందరికీ చిత్ర పిక్చర్ లో ద సెకండ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలో కనిపిస్తున్న నగరం ఏ రాష్ట్రంలో ఉంది? ఫాస్టెస్ట్ బజర్ సాయి శిరీష. యువర్ ఆన్సర్ ప్లీజ్. వెస్ట్ బెంగాల్. ఏ నగరం ఇది? కోల్కతా. కోల్కతానా? ఎక్కడ కోల్కతా అని బోర్డు లేదే. హౌరా బ్రిడ్జ్. హౌరా బ్రిడ్జ్. వెళ్ళావా కోల్కతాకి? హౌరా బ్రిడ్జ్ ని ఔరా అనేలా కనిపెట్టి బెస్ట్ ఆన్సర్ చెప్పిన శిరీష. రైట్ ఆన్సర్ అండ్ 10 points to you. అది హౌరా బ్రిడ్జ్. అండ్ yellow కలర్ టాక్సీస్ మనకి కోల్కతాలోనే కనిపిస్తాయి. ఓకే, మీ అందరికి ద థర్డ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలో కనిపిస్తున్న వర్కింగ్ స్టిల్ సినిమాకి దర్శకుడు ఎవరు? సాయి శిరీష అండ్ వల్లభరెడ్డి, బట్ ఫాస్టెస్ట్ ఇస్ వల్లభరెడ్డి. యువర్ ఆన్సర్ ప్లీజ్. శ్రీను వైట్ల. ఇటు చంద్రమోహన్ గారు, అటు బ్రహ్మాజీ గారు, బ్రహ్మానందం గారు, మహేష్ బాబు గారు. శ్రీను గారు లేరే. మరి ఎలా చెప్పావు? డైరెక్టర్ శ్రీను వైట్ల. వల్లభరెడ్డి, నీ దూకుడుకి దూకుడు సినిమాయే గుర్తుపెట్టావా? రైట్ ఆన్సర్ అండ్ 10 points to you. మొత్తానికి ఈ రౌండ్ కూడా పూర్తయిపోయిన తర్వాత మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు మన ముచ్చటైన మూడో రౌండ్ లిటరేచర్. ఈ రౌండ్ లో ఈ బోర్డు మీద ఒక వర్డ్ ఇస్తాను, కానీ ఒక లెటర్ రివీల్ చేస్తాను అండ్ ఇంకొక క్లూ ఇచ్చేస్తాను. ఆ లెటర్ ని బట్టి, ఆ క్లూ ని బట్టి ఆ వర్డ్ ఏంటో కరెక్ట్ గా చెప్పేస్తే 50 points. టైం ఇచ్చి చెప్పలేకపోతే ఇంకొక లెటర్, అప్పుడు చెప్తే 40, 30, 20, 10. తప్పులు ఎప్పుడు చెప్పినా సరే -5. మీ అందరికి లిటరేచర్ లో ద ఫస్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్ 12-lettered వర్డ్. ఇందులో ముందుగా ఐ రివీల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ లెటర్ నంబర్ 1. అండ్ నేను మీకు ఇస్తున్న క్లూ 1000 నోట్లు 10, 500 నోట్లు 20 పట్టుకొచ్చి. టైమ్ అప్. వెల్, ఇప్పుడు 40 points కోసం మీ అందరికి ఐ రివీల్ లెటర్ నంబర్ 3. 1000 నోట్లో 10, 500 నోట్లో 20 పట్టుకొచ్చి. ఓకే, టైమ్ అప్. మరి ఇప్పుడు 30 points కోసం మీ అందరికి ఐ రివీల్ లెటర్ నంబర్ 12. టైమ్ అప్. ఓకే, ఇప్పుడు 20 points కోసం ఐ రివీల్ లెటర్ నంబర్ 4. అయిపోగొట్టేస్తున్నాడా ఆట? అనిల్, యువర్ ఆన్సర్ ప్లీజ్. డినామినేషన్. డినామినేషన్ స్పెల్లింగ్ ప్లీజ్. DENOMINATION. క్లూ సరిపోయిందా? Yes, sir. ఎలా సరిపోయింది? For suppose we take 10 rupees notes and 5 rupees notes. మనం రెండు తీసుకుంటే అవి డినామినేషన్స్ అయి. సో అనిల్, డినామినేషన్ అని నువ్వు వేసిన ఈ నామినేషన్ డెఫినెట్ గా రైట్ నామినేషన్ అండ్ 20 points to you. మీ అందరికీ లిటరేచర్ లో ద సెకండ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. దిస్ ఇస్ ద 9-lettered వర్డ్. అండ్ ఇందులో ముందుగా నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్
3. నేను మీకు ఇస్తున్న క్లూ, యథార్థానికి అది కేవలం ఒక పదార్థం. యథార్థానికి అదో పదార్థం, కానీ తినే పదార్థం కాదు. టైమ్ అప్. ఓకే, మరి ఇప్పుడు 40 పాయింట్స్. ఐ రివీల్ లెటర్ నెంబర్ 2. అదొక పదార్థం, కానీ తినే పదార్థం కాదు. ఓకే, టైమ్ అప్. 12 for 30 points. I reveal letter number 1. ఇప్పుడు చెబితే 30 points. సాహసానికి దూకేశాడు వల్లభ. యువర్ ఆన్సర్? సబ్లిమేట్. ఓహో, సబ్లిమేషన్ లో ప్రాసెస్ ని సబ్లిమేట్ ఇరిగించావా? క్రియేటివిటీ బాగా నచ్చింది వల్లభ, కానీ డిక్షనరీ కూడా ఉంటే బాగుంటుంది. వల్లభ ఎలాగబ్బా? -5. ఓకే, మరి ఇప్పుడు 20 పాయింట్స్ కోసం మీ అందరికి ఐ రివీల్ లెటర్ నంబర్ 5. ఇప్పుడు బజర్ మళ్ళీ నొక్కాడు ఇందాకట్లాగే. అనిల్ ఏమంటాడు? సబ్స్టెన్స్. సబ్స్టెన్స్. SUBSTANCE. అనిల్ సే సబ్స్టెన్స్. ఏం చెప్తాం? రైట్ ఆన్సర్. 20 పాయింట్స్ యూ. చలో, మీ అందరి కోసం లిటరేచర్ లో థర్డ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. మళ్ళీ 9 లెటర్డ్ వర్డ్. ఇందులో మీ అందరికి ముందుగా నేను రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 1. నేను మీకు ఇస్తున్న క్లూ, కండల వీరులు కోరే కోలాటం. బజర్ నొక్కేశాడు సూర్యతేజ. యువర్ ఆన్సర్ ప్లీజ్. రెజ్లింగ్. రెజ్లింగ్ స్పెల్లింగ్ చెప్పు ఒకసారి. WRESTLING. సూర్యతేజ, నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయాయా? W. SR. మరి క్లూ SR. ఎలా సార్? కండల వీరుడు చేసేది రెజ్లింగ్. సూర్యతేజ, రెజ్లర్ లను చెప్పిన ఆన్సర్ కి ఇచ్చేస్తాను 50 పాయింట్స్. సో మొత్తానికి 3వ రౌండ్ కూడా అయిపోయిన తర్వాత మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. పిల్లల అల్లరిలో ఆనందం ఎలా ఉంటుంది? అల్లరి చేస్తున్నా కూడా ఆనందంగానే ఉంటుంది. అంటే మరీ శృతి మించిన అల్లరి చేయకూడదు. వాళ్ళకి తెలియదు కదండి, పేరెంట్స్ చెప్పాలండి. పేరెంట్సే చెప్పాలి. ఓకే, నైస్. అమ్మ మీరేమంటారు? వాళ్ళు చేసే అల్లరి చేస్తూనే ఉంటారు. ఇక మనం దాంట్లో కొంచెం అల్లరి చేయకుండ్రి అని చెప్పాలి. మళ్ళీ నెక్స్ట్ ఉపాధ్యాయులు కూడా స్కూళ్ళకి అయినాక కూడా గిట్లుంటది గట్లుంటది అని సార్లు కూడా ఉపాధ్యాయులు మరి వాళ్ళు అల్లరి చేస్తే మీకు ఆనందంగా అనిపిస్తుందా? ఆనందం ఉంటది అందులో కూడా. నైస్, థ్యాంక్ యూ. పిల్లలు అన్న తర్వాత అల్లరి లేకపోతే బాగుండదు. పిల్లలు అన్నాక అల్లరి లేకపోతేనే బాగోదు, కాబట్టి అల్లరి ఉంటేనే బాగుంటుంది. ఎస్. అవునా అండి? Yeah. మీరు అల్లరి చేసేవారు చిన్నప్పుడు? అసలు మా అమ్మని అడగాలి. మీ మమ్మీని అడగాలి. అంటే మీతో పోలిస్తే మీ పిల్లలు తక్కువ అల్లరి చేస్తున్నట్టని చెప్పాలా? 100%. అయితే లయా, కొంచెం అల్లరి చేయమ్మా కాస్త, అమ్మ సాటిస్ఫై అవ్వట్లేదు. మా బాబు బాగా అల్లరి చేశాడు సార్. మా చెల్లి బాబుతో కలిస్తే వాడు అల్లరి ఎక్కువ ఉంటుంది. తర్వాత అల్లరి చేయాలి సార్. పిల్లలు అల్లరి చేసే వాళ్ళకు ఒక ఎంజాయ్మెంట్ వస్తుంది. చేయనివ్వాలి, మరీ శృతి మించకుండా చూసుకోవాలి. వల్లభ ఎలాంటి విషయాలు ఎక్కువ అల్లరి చేస్తారని మీ ఉద్దేశం? చెల్లి బాబుతో కలిసి బాగా అల్లరి చేస్తాడు సార్. రోజు వాడి బాగా ఏడిపిస్తాడు. వాడు ఏడిస్తే వీడికి బాగా ఆనందపడతాడు. నైస్ అమ్మ, మీరు చెప్పండి. యాక్టివ్ గా ఉంటారు అల్లరి చేయటం వల్ల, అటు ఇటు పరిగెత్తడం వల్ల, అందువల్ల వాళ్ళు యాక్టివ్ గా ఉంటారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యే ఫ్యాక్ట్ అండి సూర్యతేజ, నువ్వు అల్లరి చేసినప్పుడు అమ్మ తిడతారు కానీ తర్వాత తలుచుకుని ఆనందిస్తుంటారు. ఓకే, ఎస్ సార్, డెఫినెట్లీ అండి. డెఫినెట్లీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మన లాస్ట్ రౌండ్, ఇవాళ ఛాంపియన్ డిసైడ్ చేసే రౌండ్, రన్ రాజా రన్. ఈ రౌండ్ లో మొత్తం 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ కి 20 పాయింట్స్, సెకండ్ క్వశ్చన్ కి 40, థర్డ్ క్వశ్చన్ కి 60. ఫోర్త్ 80. ఫిఫ్త్ 100. మరి తప్పు చెప్తే -10, -20, -30, -40, -50. ఓకేనా? Here comes the first question for 20 points.
కాట్రవెల్లి ఫిలాంత్రపగడి ఆ కమెడియన్ ఎవరు? సాయి శిరీష. ఆలీ అలా ఎలా? అంటే సినిమాలు ఆ పేర్లు బాగా ఆయన వాడారా కొన్ని సినిమాల్లో? ఏ మాటలు? బుజ్జిగాడు బుజ్జిగాడులో కాట్రవెల్లి అంటుంటారా ఆయన? ఫిలాంత్రపగడి ఇక్కడ అంటుంటారా? ఎంత శాట? కాట్రవెల్లి, ఫిలాంత్రపగడి, ఆలీ. అబ్సల్యూట్లీ ద రైట్ ఆన్సర్ అండ్ 20 పాయింట్స్ టు యు. మీ అందరికీ for 40 పాయింట్స్. హియర్ కమ్స్ ద క్వశ్చన్. ఏ దేశవాసుల్ని స్విస్ పీపుల్ అని అంటారు? మళ్ళీ సాయి శిరీష యువర్ ఆన్సర్. న్యూజిలాండ్ సాయి శిరీష, న్యూజిలాండ్ is absolutely not the right answer. Wrong answer. -20. శ్రీలయ చేయొస్తుంది. స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్. భద్రంతో నొక్కలేదు నువ్వు? నొక్కండి. నొక్కావు, కానీ నీకన్నా ఫాస్ట్ గా సాయి శిరీష నొక్కేసింది. శిరీష, నువ్వు నొక్కి తప్పు చెప్పడం మాత్రమే కాదు, పాపం శ్రీలయకి పాయింట్లు రాకుండా చేస్తావు. Here comes the third question for 60 points. Careful all of you. Temple city of India. ఏ సిటీ? బజర్ ప్రెస్ చేసింది శ్రీలయ. యువర్ ఆన్సర్ ప్లీజ్. ఢిల్లీ శ్రీలయ says ఢిల్లీ. ఢిల్లీ కాదు శ్రీలయ, that's a wrong answer. Costly mistake. -30. రైట్ ఆన్సర్ అని చెప్పగలరా? భువనేశ్వర్. భువనేశ్వర్ అసలు పేరు త్రిభువనేశ్వర్, అంటే త్రిభువనాలకి ఈశ్వరుడు. ఆయన పేరు మీద ఉన్న సిటీ త్రిభువనేశ్వర్ బికేమ్ భువనేశ్వర్. దట్స్ కాల్డ్ ద టెంపుల్ సిటీ. 80 పాయింట్స్ క్వశ్చన్. మీ అందరికీ రెడీయా? కంప్యూటర్ ను లాక్ చేయాలంటే 3 బటన్స్ ప్రెస్ చేయాలి. ఒకటి కంట్రోల్, రెండోది ఆల్ట్, మూడోది ఏంటి? బటన్ ఏంటో చెప్పడానికి బజర్ ప్రెస్ చేశాడు సూర్యతేజ. యువర్ ఆన్సర్. కంట్రోల్ ఆల్ట్ డిలీట్. సూర్యతేజ, నువ్వైతే డిలీట్ ప్రెస్ చేస్తావా? నువ్వు, నేను, ప్రపంచంలో అందరూ అదే ప్రెస్ చేస్తారు. దట్స్ ద రైట్ ఆన్సర్. 80 పాయింట్స్ టు యు. మరి ఇప్పుడు వచ్చేసింది మన 100 పాయింట్ల క్వశ్చన్. అండ్ ఈ క్వశ్చన్ కి వల్లభ, నువ్వు చెప్తే 115 కి మాత్రమే వస్తావు. లయ, నువ్వు చెప్తే 70కి వస్తావు. అండ్ శిరీష, నువ్వు చెప్తే 120కి వస్తావు. బట్ సూర్యతేజ ఆల్రెడీ 135 లో ఉన్నాడు. కానీ అనిల్, నువ్వు చెప్తే 140కి వెళ్తావు. సూర్యతేజ, నువ్వు చెప్తే 235తో నువ్వు ఛాంపియన్ అవుతావు. రెడీయా? శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఆఖరి ప్రశ్న, 100 పాయింట్ల ప్రశ్న. వీరిద్దరిలో ఛాంపియన్ ఎవరో డిసైడ్ చేసే ప్రశ్న. అక్షరాల ₹1,00,000 ట్రాఫీని అందుకునే అవకాశాన్ని అందించే ప్రశ్న. నోబెల్ బహుమతి పొందిన భారతీయుల్లో రెండో వ్యక్తి ఎవరు? వల్లభరెడ్డి బజర్ ప్రెస్ చేశాడు. యువర్ ఆన్సర్ ప్లీజ్. రవీంద్రనాథ్ ఠాగూర్. వల్లభరెడ్డి సేస్ రవీంద్రనాథ్ ఠాగూర్. సూర్యతేజ, నువ్వెందుకు అనుకుంటున్నావు? అది కరెక్టా తప్పా? తప్ప. ఫస్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్. అవునా? మరి సెకండ్ ఎవరు? నో ఐడియా. అనిల్. సివి రామన్. అనిల్ సేస్ సివి రామన్. బజర్ ప్రెస్ చేసావా అనిల్? బజర్ ప్రెస్ చేస్తుంటే నువ్వు ఛాంపియన్ అయ్యేవాడివి. బికాస్ సివి రామన్ ఇస్ ద రైట్ ఆన్సర్, నాట్ రవీంద్రనాథ్ ఠాగూర్. -50. మొత్తానికి అన్ని రౌండ్స్ అన్ని క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ 135 పాయింట్స్ తో గుంటూరు నుంచి వచ్చిన సూర్యతేజ. మీ అందరికీ ఈటీవీ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్. So now it's time to call upon the champion, Mr. Surya Teja, and Valla Mother onto the stage, please. Yay! Chappal, Amma, Today, Scat. Come on. Well done. Congrats. చెప్పండి, ఎలా అనిపించిందమ్మా మీకు? చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. మదర్ చాయిస్ లో నేను మైనస్ చేసినందుకు చాలా నేను బాధ వేసింది, కానీ విన్ అయినందుకు హ్యాపీగా ఉంది. నువ్వు అనుకున్నావు గెలుస్తావని? ఎస్ సార్. అనుకున్నావా? లాస్ట్ మినిట్ లో ఫాస్ట్ గా ఆన్సర్ చెప్పేసి అయిపోయావు ఛాంపియన్ నువ్వు.
అవునా? అందుకే నీకు హార్టీ కంగ్రాచులేషన్స్ Thanks. అండ్ ఈటీవీ నుంచి ఛాంపియన్ సర్టిఫికేట్. మన ఛాంపియన్ సూర్యతేజకి ఈటీవీ నుంచి 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్. ఇంతకన్నా బాగా ఆడేసి అయిపోతావా ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్? ఎస్ సార్. ఎప్పుడు? సండే. మరి గెలుస్తావా ట్రాఫీని? ఎస్ సార్. అక్షరాల ₹1,00,000. సో ఫ్రెండ్స్, ఇది మన ఇవాల్టి ఛాంపియన్. ఫస్ట్ నుంచి చాలా బాగా ఆడేస్తూ లాస్ట్ లో చాలా ఫాస్ట్ గా ఆన్సర్లు చెప్పేస్తూ సూర్యతేజ అయిపోయాడు ఇవాల్టి ఛాంపియన్, ద గుంటూరు బుజ్జి బజ్జి. మరి ఇలాంటి మరో చక్కటి ఫిర్ కోసం మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. అంతవరకు బాయ్, నమస్కార, సలాం, సెలవు.